జనహృదయ నేత రాయలసీమ ముద్దుబిడ్డ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన విభాగ ప్రధాన కార్యదర్శి. హైదరాబాద్ ఎమ్మెల్యే ధనం నాగేందర్ ఉన్నారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, మొత్తం యువత అంతా జోష్తో ఉంటారు. ధనం నాగేందర్ గారు, నిన్న ముగ్గుల పోటీ, నిజంగానే ఈరోజు పతంగుల పండుగ. జనరల్గా సంక్రాంతి అంటేనే మొత్తం పతంగులతోటి యువత అంతా కూడా కేరింతలు ఉంటుంది. సంక్రాంతి అంటే చిన్నపిల్లలకు అందరికీ తిండి వంటలతో, పిండి వంటలు, స్వీట్లు, నాటుకోళ్ళుతో పాటు ఈ పతంగులు ఎగిరేయడం అనేది ఒక ట్రెడిషన్, స్పెషల్లీ హైదరాబాద్ ప్రజలకు. ఆ ట్రెడిషన్ని కాపాడడానికి హిందువులు, ముస్లింలు అందరు కూడా ఇందులో భాగస్వామి కావడం, అందరు రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఇలాగే కొనసాగించి రాబోయే రోజుల్లో మన అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియాలని. ఎందుకంటే ప్రతి వారు కూడా ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఏంటంటే అందరు బిజీ అయిపోయింది. ఎంత అంటే తెలియకుండానే బిజీ అయిపోయారు. ఎంత మన పండుగ ఉంది, ఈ పండుగ రోజు ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని తెలిసినా కూడా మనకెందుకులే అన్నట్టున్నారు. కాదు, మనం భాగస్వాములు కావాలి, మనం ఉండాలి. ఎందుకంటే కనీసం రిలీఫ్, ఎందుకంటే డైలీ వారి టెన్షన్ నుంచి మనం బయటికి రావాలి అంటే ఇలాంటి సెలబ్రేషన్లు మన భాగస్వాములు అయినప్పుడే మనకు ఉన్నటువంటి టెన్షన్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి చేయాలనేది. చిన్నప్పుడు మీరు కూడా ఎగరేసారా? కించుకోవటం ఎగరేసుడే కాదు, లుటాస్తుంటే కూడా ఎగురేసుడేంది, అన్నీ చేస్తుంటే. రాండి మనం స్వీట్ తిందాం, రాండి. రైట్. ఐమాక్స్ థియేటర్ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్లో పెద్ద ఎత్తున పతంగుల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. మనం చూస్తూ ఉన్నాం, చైనా మాంజాను నివారిస్తూ ఉన్నారు. చైనా మాంజా యూటిలైజ్ చేయొద్దు, ఇక్కడ ఎవరు కూడా వాడొద్దు అనేటువంటిది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఏర్పాటు చేసినటువంటి దాంట్లో చైనా మాంజా అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు అనేటువంటి స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు. అంతా యువత అంతా, పోలీసులు వీళ్ళంతా ఎగరేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదిగో కీంచి కొడతా ఉన్నారు. పోలీసు అధికారులు కూడా వాడుతారు. ఎట్లా అనిపిస్తాం? చిన్నప్పటి రోజులు గుర్తొస్తా ఉన్నాయి శంకర్ గారు? చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ కైట్ ఫెస్టివల్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. జనరల్గా చైనా మాంజా గురించి ఏం చెప్తారు? నిజంగా చైనా మాంజా యూజ్ చేయొద్దండి. నిన్న కూడా ఒక ఏఎస్ఐ గారికి దెబ్బలు తగిలినాయి, సివియర్గా ఇంజూర్ అయ్యారు. ఏదైతే మన రెగ్యులర్గా యూజ్ చేసే మాంజా ఉందో అదే యూజ్ చేయాలి. చైనీస్ మాంజా యూజ్ చేయడం వల్ల పక్షులకి, ఇక ప్యాసింజర్స్ కూడా టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళకి చాలా మందికి దెబ్బలు అవుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. పట్టుకుంటారా? ఎక్కడికక్కడ దొరుకుతున్నారా చైనా మాంజా అమ్మేటోళ్ళు? అండి, చైనీస్ మాంజా ఎక్కడ దొరికినా మేము సీజ్ చేస్తాం, వాళ్ళ మీద కేసు చేస్తామండి. రైట్. చూస్తూ ఉన్నాం కోలాహలంగా యువకులు పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా కైట్స్ ఎగరేస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రెడీ చేసుకుంటారు డిఫరెంట్ సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా కైట్స్ ఎగరేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎగరడం ఇష్టమా కైట్స్? ఇష్టమే. డ్యూటీలో ఉన్నా కూడా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఓకే, రైట్. చూస్తూ ఉన్నాం. మీ పేరేం పేరు? మోహిత్. నువ్వు కూడా పతంగులు ఎగరేస్తూ ఉంటావు? ఎట్లా అనిపిస్తుంది? చైనా మాంజా లేదు కదా, మనదే కదా? మన మాంజానా? పక్కా మన మాంజానే. ఓకే, రైట్. చైనా మాంజా లేదు, మొత్తం పూర్తి స్థాయిలో మన మాంజా అని చెప్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున పోరగాళ్ళు, యువకులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మంచిగా పతంగులన్నీ కట్ట పట్టుకోరు వాళ్ళంతా కూడా. చిన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏం పేరు? మీ పేరు బిడ్డ ఏం పేరు? రిత్విక్. పతంగుల పండుగ అంటే ఇష్టమా? మస్తు ఇష్టం. అవునా? ఎన్ని బాగా పట్టుకున్నావు? ఇవన్నీ సాయంత్రం దాకా ఎగరేస్తున్నట్టుగా? నీ పేరు ఏం పేరు నాన్న? తనుష్. నీకు కూడా ఇష్టమా? వచ్చా మరి? నీకు చిన్నగా ఉన్నావు కదా నువ్వు, అయినా కూడా వేసేస్తావా? మరొక ఎగరేసినావా? ఇప్పటివరకు ఎన్ని ఎగరేసినావు? 2 పోయినాయా? లుటాంచినవా? పోయినాయా? అరే లుటాంచలేదా? ఎందుకు? లుటానికే రాదా? కాలు ఎగరడమేనా? సో పెద్ద ఎత్తున ఏం చెప్తారన్నా కైట్స్ ఫెస్టివల్ గురించి? సంక్రాంతి అంటే ఇది ఒక తెలంగాణ, తెలుగు రాష్ట్రాల సాంప్రదాయము, చాలా గొప్ప సాంప్రదాయము. ఎందుకంటే ఈ పతంగులు ఎగిరేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు దానం నాగేందర్ ఎమ్మెల్యే
ఖైరతాబాద్ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో ఈరోజు కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. కాబట్టి మేము అందరం సామాన్య ప్రజలం అందరం కూడా ఈరోజు వచ్చేసి ఈ ఫెస్టివల్ని సంబరాలు చేసుకుంటున్నాం. కాబట్టి మీకు కూడా మీ మీడియా వారికి కూడా కేరింతలు కొడతా ఉన్నారు పోరగాళ్ళంతా, మొత్తం యువకులంతా కూడా చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా అంత హ్యాపీగా సంతోషంగా పతంగులు ఎగరేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.